వెల్కమ్ టు స్కిల్ స్కూల్. జ్ఞానం అంటే డిగ్రీలు కాదు, అనుభవం అంటే ఉద్యోగం కాదు, విద్య అంటే కేవలం చదవడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడమే అసలు విద్య. ఇలాంటి ఆలోచనలే ఒక ఉపాధ్యాయురాలిని ఒక శాస్త్రవేత్తగా, ఒక మార్గదర్శిగా, ఒక ఆత్మజ్ఞాన దీపంగా మార్చాయి. 38 ఏళ్ల అకాడమిక్ ప్రయాణం, లక్షల ఆలోచనలు, 1000కి పైగా జీవన మార్గదర్శక పద్ధతులు, శాస్త్రంతో పాటు సాధన, బుద్ధితో పాటు భక్తి. ఈరోజు స్కిల్ స్కూల్లో మనం పరిచయం చేసుకోబోయేది కేవలం ఒక ప్రొఫెసర్ని కాదు, ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని. వారే ప్రొఫెసర్ డాక్టర్ శారదాదేవి గారు. విద్యను జీవన విలువగా మార్చిన ఒక అరుదైన వ్యక్తిత్వం వారిది. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా ప్లెజెంట్గా కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా చాలా చాలా చాలా. నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ మీకంటూ ఒక యూనివర్సిటీ ఉంది. అసలు ఒక పర్సన్ ఇన్ని క్వాలిటీస్, ఇంత టాలెంట్ ఎట్లా పాసిబుల్? బుక్స్ రాస్తారు, ఒక పక్క కౌన్సిలింగ్ ఇస్తారు, టూ మెనీ థింగ్స్ ఇన్ వన్ పర్సన్ అండ్ స్పిరిచువల్ జర్నీ అంటున్నారు. ఇవన్నీ అంటే మేము తెలుసుకున్నాం మీ గురించి. సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవచ్చా? ద మెయిన్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే స్పిరిచువల్ జర్నీ వల్ల స్టార్ట్ అయింది. 38 years నుంచి నేను ప్రతిరోజు మినిమం 4 hours ధ్యానం చేస్తాను. మా గురువుగారు ఇచ్చిన జ్ఞానంని తీసుకున్నాను, ధ్యానం చేస్తాను. ఆ ధ్యానం వల్ల ప్రశాంతత వచ్చి, ఆనందం వచ్చి, పరమానందం వచ్చి, ఆత్మసాక్షాత్కారం అయ్యి, నాలో ఉన్న ఇన్ఫినిట్ పొటెన్షియల్ బయటకు వచ్చింది. ఇన్ఫినిట్ అంటే అనంతం. నేను ఒక్క ప్రొఫెషన్ కట్టుబడి ఉండను. నేను రోజుకు ఒక ప్రొఫెషన్ డెవలప్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు సేమ్ పని చేయడానికి ఇష్టం ఉండదు. కొత్త కొత్త పనులు చేయాల్సిందే, ప్రతిరోజు కొత్తవి చేయాల్సిందే. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి శ్వాసతోనూ నీకు కొత్త జీవితం. ఎందుకంటే ప్రతి శ్వాస కొత్తది కాబట్టి అది న్యూ జర్నీ, న్యూ జీవితం, కొత్త వర్షన్. అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను, యూ ఆల్వేస్ బికమ్ యువర్ బెస్ట్ వర్షన్. నీలో ఉన్న బెస్ట్ రావాలి ఈరోజు, రేపు ఇంకా బెస్ట్ రావాలి. సో నేను ప్రతి వాళ్ళకి చెప్పేదంటే మీలో కూడా ఇవన్నీ ఉంటాయి. అందరికీ కూడా ఇన్ఫినిట్ పొటెన్షియల్, అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలోనూ. దేవుడు మనల్ని అలా సృష్టించాడు కాబట్టి. సో ప్రతి ఒక్కరికి ఉన్న ఇంత అనంతమైన శక్తి సామర్థ్యాలని వాడుకుంటే ప్రతి క్షణము ఆనందమే, ప్రతిరోజు ఆనందభరితమే, ప్రతిరోజు పండగే. అంటే ఒక మనిషి ఏదైనా సాధించగలుగుతాడు, ఇన్ఫినిటీ ఉంటుంది అని మీరు అంటున్నారు. కానీ మనం సాధించాలని మన జర్నీ స్టార్ట్ చేస్తాం టువర్డ్స్ గోల్. బట్ అది సక్సెస్ వేలో వెళ్ళాలని లేదు కదా, లైక్ ఫెయిలియర్స్ కూడా చూస్తూ ఉంటాం. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫెయిల్యూర్ ఎప్పుడు ఉండదు, సక్సెసే ఉంటుంది. ఇప్పుడు కొన్ని కనిపెట్టాలంటే కొన్ని రోజులు పడుతుంది. అంటే ప్రతిరోజు నువ్వు ఫెయిల్యూర్ అయినట్ట కాదు కదా. కొత్తది కనిపెట్టేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. మేబీ 1 సంవత్సరం పట్టొచ్చు ల్యాబ్లో కూర్చుని అది కనిపెట్టాలి అంటే. అంటే సంవత్సరం అంతా ఫెయిల్ అయ్యి ఒక్కరోజు సక్సెస్ వస్తుందా? సక్సెస్లో భాగం ఇవన్నీ కూడా. కాబట్టి నా ఉద్దేశంలో ఫెయిల్యూర్ లేదు. ఫెయిల్యూర్ అనేది ఎక్స్పీరియన్స్. మనం ఊరికి అలా చెప్తారు, ఇది నువ్వు ఫెయిల్ అని. ఫెయిల్ ఎట్లా అవుతుంది? నువ్వు అసలు మనిషి జీవితం పుట్టినాక ఫెయిల్ ఎట్లా అవుతావు? ఎందుకంటే నిన్ను ఇక్కడ ఈ భూమి మీద ఉంచడానికి 4.56 billion years పట్టింది. యూనిసెల్యులర్ అంటే సింగిల్ బీయింగ్ నుంచి ఇట్లా మల్టీ సెల్యులర్ హ్యూమన్ లెవెల్ కాన్షియస్నెస్ వచ్చింది అంటే ఇంత టైం పట్టింది. హౌ కెన్ యూ బి ఫెయిల్యూర్? యూ ఆర్ ద సక్సెస్ బియాండ్ బిలీఫ్ ఫ్రమ్ day 1 ఆఫ్ యువర్ లైఫ్. విత్ యువర్ ఫస్ట్ బ్రెత్ నువ్వు చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యావు. క్రౌన్ ఆఫ్ క్రియేషన్. అత్యంత అమూల్యమైన మానవ జన్మలో ఫెయిల్యూర్ అనేది లేదు. ప్రతిరోజు కూడా నీకు జన్మ, పునర్జన్మే. సో మీ 38 years ఆఫ్ జర్నీలో ఇప్పుడు మనం ఈ జనరేషన్ పిల్లల్ని చూసుకున్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎక్కువగా మిస్ అవుతున్న మేజర్ థింగ్ ఏంటంటారు? చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే ఇదే హైయెస్ట్ గోల్. జీవించడం, హ్యాపీగా ఉండటమే హైయెస్ట్ గోల్. అది నీకు నేచురల్గానే ఇచ్చారు. ఎవరికో చెప్పక్కర్లేదు నువ్వు హ్యాపీగా ఉంటూ నేర్చుకో అని చెప్పరు. నువ్వు హ్యాపీనెస్ అనేది నీ ప్రకృతి. అది చిన్నపిల్లలు చూడండి, ప్రతిదానికి చిన్న వస్తువు చూడగానే చాలా ఆనందం ఇస్తారు, నవ్వుతారు, దే కంటెంటెడ్గా ఉంటారు, దే ఆర్ పర్ఫెక్ట్ యాజ్ దే ఆర్. దానికి మనం సడన్గా గోల్స్ క్రియేట్ చేసి నీకు ఈ ఉద్యోగం వస్తేనే సక్సెస్, ఇంత పెద్ద CEO అయితేనే సక్సెస్,
ఇన్ని డబ్బులు వస్తేనే సక్సెస్ అనేవి మనం మనుషులు నేర్పించాం. కానీ చైల్డ్కి ఇవన్నీ అలవాట్లు తెలియదు, ఇలాంటి ఆలోచన సరళ లేదు వాళ్ళకి. వాడికి ఫస్ట్ మార్క్ తెలీదు, ఫస్ట్ ర్యాంకు తెలీదు, ఫోర్త్ ర్యాంకు తెలియదు. చిన్నపిల్లలు ఒకసారి మా స్కూల్లో నాకు 50th ర్యాంక్ వచ్చిందని హ్యాపీగా చెప్పాడు. అంటే 50 అంటే పెద్దది కదా, ఫస్ట్ ర్యాంక్ పెద్దదని ఆడికి తెలియదు. సో అవన్నీ మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ అ లెర్న్డ్ బిహేవియర్, లెర్న్డ్ కాన్సెప్ట్స్, లెర్న్డ్ ఐడియాస్, లెర్న్డ్ బిలీఫ్స్. బట్ ఇట్ ఈస్ నాట్ నోయింగ్. చైల్డ్కి ఏం తెలియదు. అది చైల్డ్కి ఏమీ తెలియదు, కానీ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ విత్ అ ఫ్యామిలీ విత్ లైక్ మెనీ పీపుల్ అరౌండ్ అస్. సో డెఫినెట్లీ దానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఆ సక్సెస్ డెఫినేషన్ కావచ్చు, లివింగ్ విత్ ద పర్పస్ అనే థింగ్స్ కూడా కావచ్చు, అన్నీ మారుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ దానికి అనుగుణంగానే వెళ్ళాలి కదా మన జర్నీ. అలా వెళ్ళని అవసరం లేదు. ఇన్స్టింక్ట్, మనకి ఇన్స్టింక్టే చెప్తాం. ఏది మంచి అంటే అది ఇన్స్టింక్ట్, లోపల నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని వెళ్ళి వాళ్ళని కొట్టండి అంటే కొడతారా? కోపం వస్తేనే కొడతారు. అది న్యాచురల్. లవ్ అనేది న్యాచురల్ స్టేట్, కైండ్నెస్ ఈజ్ న్యాచురల్. ఇప్పుడు మన ఎవరికైనా కూడా ఎవరినైనా ప్రేమించడం ఈజీ, ద్వేషించడం కష్టం. ద్వేషించాలంటే వాళ్ళు చేసినవన్నీ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేయకపోతే మనకేముండదు. బట్ లవ్ ఈజ్ న్యాచురల్. ఇప్పుడు ఎవరైనా చైల్డ్ వస్తే మనం ఎత్తుకుంటాం. లవ్వింగ్ ఈజ్ అవర్ నేచర్, hating is not our nature. Hating is a learned behavior. So but hating is very easy, loving is very hard in today's generation అని నా ఫీలింగ్. వాట్ యు సే అబౌట్ దిస్? యా, బికాజ్ అలా నేర్చుకున్నాం మనం. ఎర్న్ చేస్తేనే గొప్ప అని నేర్చుకున్నాం. గొప్పతనం అనేది ఆనందంగా ఉండటం అనేది గొప్ప, ప్రశాంతత ఉండటం అనేది గొప్ప. ఇప్పుడు అన్ని డబ్బులు, అన్ని స్టేటస్లు, అంత ఫేమ్ ఉన్నా కూడా ఆత్మసంతృప్తి లేకపోతే నువ్వు హాయిగా పడుకోలేవు కదా. ఇప్పుడు ఉన్నది స్లీప్లెస్నెస్ అనేది పెద్ద డిజార్డర్ ఇప్పుడు. ట్రూ. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ని తగ్గిస్తారా అండి అంటారు ఎవరైనా నా దగ్గరకు వచ్చి. స్ట్రెస్కి మీద ఒక లెక్చర్ ఇస్తారా అంటారు. మీరు స్ట్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హ్యాపీనెస్ ఎలా పెంచుతారని అడగాలి నన్ను. అంతేగాని ఇప్పుడు సంగీతం వాయించేటప్పుడు ఏది నొక్కాలో అది చెప్తారు, కానీ ఏది నొక్కకూడదో చెప్తారా? ఏది చెయ్యాలో చెప్పాలి. హ్యాపీగా ఉండడానికి ఎలా చేయాలి, ఇంకా నేను హ్యాపీగా ఎలా ఉండగలను, ఎలా ఇంకా ఎంత ఎంజాయ్ చేయగలను అది చెప్పండి. అంతేగాని స్ట్రెస్ అనేది అసలు నీ జ్యూరిస్డిక్షన్లో ఉండొద్దు. స్ట్రెస్ ఎందుకు? హ్యాపీగా బతకడానికి అన్నీ ఉన్నాయి కదా. డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మంచిగా ఉంటుంది అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, కానీ వాళ్ళు అంత ఫోకస్డ్గా ఉండరు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఫోకస్డ్. వాట్ యు సే అబౌట్ దిస్ థింగ్? డిస్ట్రాక్షన్స్ అదే అందరూ చెప్తారు, ఒరే చదువు అంటే ఇట్లా ఉంటుందిరా, చాలా కష్టము, కానీ దానికే ఉద్యోగాలు వస్తాయంటే వీడు వెళ్ళి ఆ కోర్సులో కూర్చుంటాడు. ఎందుకంటే అది హై రెమ్యూనరేటివ్ జాబ్ అని. వాడికి ఇంట్రెస్ట్ లేనా వెళ్ళి కూర్చుంటాడు. వాడికి అది చాలా కష్టం అనిపిస్తుంది. నీకు ఇంట్రెస్ట్ ఉంది చేయగలిగితే నువ్వు ఈజీ అవుతుంది, అది ప్యాషనేట్ అవుతుంది. అంతేగాని నీకు కష్టమైన కోర్సులో కూర్చుంటే అది డెఫినెట్గా స్ట్రెస్ అవుతుంది, నీకు రాదు అది ఆ స్కిల్. అంటే నాకు తెలిసి హ్యూమన్స్లో ఒక 2 కేటగిరీస్, అంటే నాకు తెలిసినంత వరకు, లైక్ వన్ ప్యాషన్ ఓరియంటెడ్, ఇంకొకరు కమర్షియల్ ఓరియంటెడ్ ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ కండిషన్స్ అరౌండ్ దెమ్. సో కమర్షియల్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు దేర్ నీడ్స్ ఆర్ లైక్ దాట్, సో దే హ్యావ్ టు గో విత్ ద మనీ. ఈవెన్ దే ఆర్ నాట్ పెట్టుకుందే కదా, నీకు నీడ్స్ ఇలా ఉన్నాయి, నువ్వు రెంట్ కట్టుకోవాలి, నువ్వు ఇంత పెద్ద ఇంట్లో ఉండాలి అని పెట్టుకున్నావు. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి పోతావు నువ్వు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోకూడదు, 30 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు, ఇద్దరిని కనాలి, కాపుత కనకూడదు, ఏయో పెట్టుకుంటారు ఒక సమాజానికి సరిపడా. కానీ ఎక్కడ రాసలేవు కదా, యూనివర్సల్ లాంగ్వేజ్లో లేదు అది. యూనివర్సల్ లాంగ్వేజ్లో ఉండేది హ్యాపీనెస్. హ్యాపీనెస్ లేకపోతే మాత్రం ఏడుపు వస్తుంది. ఆ రెండే ఇమోషన్స్, యాక్చువల్గా రెండే ఇమోషన్స్ ఈ యూనివర్స్లో, లవ్ అండ్ ఫియర్. సో లవ్ ఉంటే ఫియర్ ఉండదు, ఫియర్ ఉంటే ఇక నెగిటివ్ అన్నీ వస్తాయి. ఫియర్ ఈజ్ ఎ కాషనింగ్ థింగ్. యాక్చువల్గా ఫియర్ ఉండాలి, ఎందుకంటే డేంజర్ని సైన్ చేయి. ఆల్ ఇమోషన్స్ ఆర్ గుడ్ ఓన్లీ. ఫియర్ ఉంటేనే నువ్వు కొంచెం జంకుతావు, కాబట్టి చీకట్లో వెళ్తే కాలేస్తే బాగా కరుస్తుంది కదా. అందుకని ఫియర్ మంచిదే, అన్ని ఇమోషన్స్ మంచియే. కానీ నువ్వేంటి అబ్యూజ్ చేస్తున్నావు. నీ సామర్థ్యంతో చేస్తే అన్నీ బాగవుతాయి, అసలు నీకు పని చేసినట్టే ఉండదు. నేను అసలు ఎంతో పని చేస్తాను రోజు, అంటే పని అంటే ఇష్టంగా చేస్తాను, కాబట్టి నాకు రోజుకి ఎన్ని పుస్తకాలని రాయగలను. అసలు నేను చెప్పే మాటలు వింటే అంత ఎవరు నమ్మరు. ఎలా రాస్తారండి, మేమంతా కష్టపడ్డా కూడా సంవత్సరం పడుతుంది మాకు పుస్తకం రాయటానికి. నేను ఒక రోజులో రాస్తాను, ఒక రోజులో 10 పుస్తకాలు రాస్తాను, 100 పుస్తకాలు రాస్తాను.
ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి, నువ్వు ప్రోటోకాల్ రాసుకున్నాక మెయిన్ హెడ్డింగ్ మారిస్తే అవన్నీ మారిపోతాయి. క్లారిటీ, అండర్స్టాండింగ్, ఫుల్ఫిల్మెంట్, అవేర్నెస్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా పెట్టుకుంటే అన్ని ఎస్ఓపి అంటారు దాన్ని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టుకున్నాం అనుకో, దాన్ని మనిషికి ఎలా అర్థం చేయించాలి అనేది రాసి పెట్టుకున్నాం అనుకో, పైన ఒక స్టేట్మెంట్ రాస్తే మారుతుంది. ఈ ప్రవర్తన సమస్యని మనం సరిచెయ్యాలి అంటే దానికి ట్రిక్ ఉంటుంది, దాని పాత్ వేస్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి అవగాహన చేయాలి, దానికి సంబంధించిన బిలీఫ్స్ ఉంటాయి, వాటికి ఇర్రేషనల్ బిలీఫ్స్ ఉంటాయి, వాటిని తీసేయాలి. దాన్ని తీసేయాలంటే వాళ్ళలో అవగాహన కల్పించాలి. సో మీరు ఇంతవరకు ఎస్ఓపి గురించి చెప్పారు కదా, సో బిహేవియరల్ మోడిఫికేషన్ కోసం మీరు రూపొందించిన ఎస్ఓపిలు విద్యార్థుల జీవితంలో ఎటువంటి చేంజెస్ తెచ్చాయి? చాలా చేంజెస్ వస్తాయి. మోటివేషన్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళకి క్రైటీరియా ఆఫ్ సక్సెస్ చేంజ్ చేశాను నేను. చాలామంది వచ్చి మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదంటే మంచిదా అయింది, మీకు మంచి ఉద్యోగం వెయిట్ చేస్తుంది కాబట్టి మీకు పోయిందని చెప్తే ఇంత మొక్క విప్పారింది. ఓన్లీ పర్స్పెక్టివ్ షిఫ్ట్, జస్ట్ ఏ షిఫ్ట్ ఇన్ థాట్ విల్ చేంజ్ ద హోల్ డే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ అంటూ ఉంటారు, ఇది నాకెందుకు ఇది పదే పదే నాకే జరుగుతుంది, వెన్ ఐ యామ్ కాన్షియస్ అబౌట్ ద థింగ్, లైక్ వెన్ ఐఎమ్ కాన్షియస్ ఇన్ మై లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ద లెసన్ విచ్ ఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, ఇన్ ఫ్రెండ్షిప్ కావచ్చు. సో దట్స్ యాక్చువల్లీ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బెస్ట్ ఫర్ యూ, బట్ యు ఆర్ పర్సీవింగ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. నా జీవితంలో ఎన్నోసార్లు అట్లా అయినాయి. నేను డాక్టర్గా సెలెక్ట్ కాలేదు రోజున, ఇంటర్మీడియట్ తర్వాత మంచి ర్యాంక్ రాలేదు, గవర్నమెంట్ సీటు, అదే మెడికల్ సీటు, అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత నేను డాక్టర్ అయ్యాను ఇంక ఎక్కువ డిసీజెస్కి, సైకోసోమాటిక్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్, ఇట్లా సెవరల్ ఎమోషనల్ డిజార్డర్స్, మోరల్ డిజార్డర్స్, ఇట్లా చాలా వాటికి నేను డాక్టర్ అయ్యాను. అన్కన్వెన్షనల్ లెవెల్లో కూడా నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్లో నేర్చుకున్నాను, క్వాంటమ్ టచ్ హీలింగ్ నేర్చుకున్నాను, సెవరల్ మొడాలిటీస్ నేర్చుకున్నాను. అది మయోపిక్గా ఒక్కటే చూస్తే రాదు ఇంత స్పెక్ట్రమ్. హోలిస్టిక్ హీలింగ్ నేర్చుకున్నాను. హోలిస్టిక్ హీలింగ్ అంటే ఫిజికల్, మోటార్, సోషల్, ఇమోషనల్, కాగ్నిటివ్, లింగ్విస్టిక్, కమ్యూనికేషన్, స్పిరిచువల్ అండ్ మోరల్, ఈ లెవెల్స్ అన్నిటిలోనూ నేర్చుకున్నా హీలింగ్. సో ఈ మధ్య కాలంలో స్ట్రెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే పెద్ద చిన్న తేడా లేకుండా విద్యార్థుల్లో కావచ్చు, వర్కింగ్ విమెన్లో, అందరిలో అంటే హ్యూమన్స్ ఎక్కువైపోతుంది. అసలు దీనికి రీజన్ ఏంటంటారు? రీజన్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. మిస్అండర్స్టాండింగ్కి వెళ్తే వాకింగ్ ఈజ్ అ ప్రాబ్లం, రన్నింగ్ ఈజ్ అ ప్రాబ్లం. మోర్ యూ రన్, మోర్ అవే యూ గో అవే ఫ్రమ్ యువర్ గోల్. రిలాక్సింగ్ ప్రాబ్లం, సిట్టింగ్ ప్రాబ్లం, స్టాండింగ్. చూస్ ద పాత్ దట్ ఈస్ విత్ అండర్స్టాండింగ్. Even if you slow down, you will go reach the goal. So, the definition of your goal itself is wrong. You are tracking in a wrong track. You are misunderstanding life. You are misunderstanding your ability. You are misunderstanding and misdirecting your passion. Natural. ఇప్పుడు మేము ఇక్కడ రుద్దాలంటే ఒక కాటన్తో ఇలాగా అంటే స్మూత్గా అనిపిస్తుంది, ఒక శాండ్ పేపర్ పెట్టి రుద్దితే నొప్పేస్తుంది. ఇట్ ఈస్ నాట్ మెంట్ టు బి దట్ వే. So what is the right way to think about follow, you know yourself, know your passion, know your skill, know your aptitude, know your value systems, know your knowing undali. Belief kaadu. Belief is judgmental and it covers the truth. Truth ni చూపించదు బిలీఫ్. అది బ్యాడ్ అని నీకు ఎలా తెలుసు? ఎవరో చెప్పారు, అమ్మమ్మ చెప్పింది. ఆమెకు తెలుసా? ఆమె ఎప్పుడు చదువుకోలేదు, ఆమె చెప్పిందే నువ్వు వాల్యూస్ క్యారీ చేస్తున్నావు కదా ఇప్పటి వరకు. ఇర్రేషనల్ బిలీఫ్స్ ఉంటాయి చాలా. నేనేదో ఎన్ని ఘోరాలు జరుస్తారు ఇర్రేషనల్ బిలీఫ్స్తో. గైడెన్స్కి బిలీఫ్కి ఏంటి? గైడెన్స్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్, టేకింగ్ ద రైట్ రూట్ టు ద గోల్. సో అమ్మమ్మ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్, సో అది ఒక గైడెన్స్ కూడా కావచ్చు. కాదు దట్ ఆ సమకాలీన పరిస్థితుల్లో ఆమెకున్న రిసోర్సెస్తో, ఆమెకున్న అవగాహనలో అది గ్రేట్ ఆమెకి. సో మన ఇన్స్టింక్ట్ మనకు ఆల్రెడీ మనకు కొన్ని హింట్స్ ఇచ్చేస్తుంది ఆల్రెడీ, ఒక ఇన్స్టెంట్ మీద, ఒక లొకేషన్ మీద. హౌ టు నో దట్ ఇన్స్టెంట్? బీ క్లోజ్ టు యువర్ సెల్ఫ్. నీకు ఈ కాఫీ నచ్చింది అని ఎలా చెప్పుకుంటున్నారు? తాగినాకే కదా. అవును, అట్లాగే తెలిసిపోతుంది మీకు ఏది మంచిదో, మీకు తెలుస్తుంది ఇఫ్ యూఆర్ క్లోజ్ టు యువర్ సెల్ఫ్. మీకు ఇమ్మీడియట్గా మీరు ఫుడ్ని అక్కడ సర్వ్ చేసినప్పుడు గబగబా తినకుండా జస్ట్ ఆలోచించండి,
బాడీ విల్ పికప్ ద రైట్ స్టఫ్. సో కాన్షియస్ థింకింగ్కి ఫాలో అవ్వాల్సింది ఏంటి ఆ ప్రోటోకాల్స్? Pay attention to what you are doing. Pay attention to what you are thinking. Pay attention to what you are saying. Think million times before say a word. Think చేసినాక ఎన్నిసార్లు రాంగ్ థింగ్ చేసినా ఏమవ్వదు. బట్ వన్స్ యూ సే ఇట్ అవుట్ ఆర్ డూ ఇట్ విల్ హ్యావ్ ఎ కాన్సిక్వెన్సెస్. సో మీరు జనరలీ అయితే 4 to 5 hours ఆఫ్ మెడిటేషన్ చేస్తున్నా అంటున్నారు, కానీ నార్మల్ హ్యూమన్స్కి అయితే అది హైలీ ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్ స్టిల్. సో ఒక 10 minutes ఆఫ్ మెడిటేషన్ ఎటువంటి చేంజెస్ తీసుకొస్తుంది ఒక హ్యూమన్లో, ఒక స్టూడెంట్ కావచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్? 10 minutes అని కాదండి, కరెక్ట్గా చేయాలి. అది మినిమం 1 hour అన్నా చేయాలి. అది గురువు దగ్గర తీసుకోవాలి, ఆ జ్ఞానం తీసుకోవాలి, ఆ నాలెడ్జ్ రావాలి. పర్ఫెక్ట్ మాస్టర్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ దాట్ ప్రాక్టీస్. ఆ 3 లైన్లో ఉంటే 100% చేంజెస్ వస్తాయి. సో వాట్ ఆర్ ద చేంజెస్ అంటే మేజర్గా ఒక హ్యూమన్ కెన్ నోటీస్ ఆఫ్టర్ డూయింగ్ ద పీస్, మెడిటేషన్? కంటెంట్మెంట్, gratitude. Once you have gratitude, nothing will touch you because you are very grateful for everything. You are grateful that you are alive, you are grateful that you can speak. నాకు లాంగ్వేజ్ చూస్తే చాలా ఇష్టం అండి. హౌ వీఆర్ ఏబుల్ టు టాక్ అండ్ కమ్యూనికేట్. నేను ఎన్ని అవర్స్ అయినా లైవ్ ఫీడ్ ఇవ్వగలను. నేను అదే చెప్తాను. ఎప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, డీన్స్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఫస్ట్ చెప్పాను, I have more bited than Bharat Ratna, C.N. Rao. He did on chemical technology. నేను హ్యూమన్ సైకాలజీలో నాకు మోర్ దెన్ 2400 పేపర్స్ ఉన్నాయి అండ్ 1400 పేపర్స్ ఉన్నాయి అండ్ సైంటిఫిక్ పేపర్స్. సో డబుల్ ద థింగ్. అట్లాగే నేను ఏది చెప్పినా కూడా మీరు అన్బిలీవబుల్ అంటారు అని చెప్పి. నోబడీ కెన్ రైట్ 100 books a day. I can write. సో ఈ బుక్స్ అన్ని కూడా మీరు 1 lakh books ఉన్నాయి అలాంటి. 100 books in a day? ఒక రోజులో How many hours you will sit on this thing? రాస్తూ ఉంటారు. నేను టైప్ చేయలేదు, వేరే వాళ్ళు ఒక 11 మంది ఉండేవాళ్ళు. నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళే టైప్ చేశాను. నేను టైప్ చేయను, నేను స్క్రిప్ట్ రాస్తాను అంతే. Algorithms ఇట్ of టుక్ life. సమ్ 1 year టు పబ్లిష్ ఆల్ మై 1 lakh books. ఇవే కాకుండా నేను థెరపీస్ చేశాను చాలా. మోర్ దాన్ 360 థెరపీస్ నేను పబ్లిష్ చేశాను. What kind of therapy? థెరపీస్ రేషనల్ ఇమోటివ్ థెరపీ, న్యూరోకాగ్నిటివ్ లింగ్విస్టిక్ మాడ్యులేషన్ థెరపీ, desensitizing behavioral modification therapy, de-addicting behavioral modification therapies, and schizophrenic healing. So several therapies. There are psychosomatic disorders అన్నిటికీ చేశాను నేను. ఇప్పుడు మోకాలు చిప్పలు ఉంటాయి కదా, వాటికి రీప్లేస్ చేయక్కర్లా. ఐ హ్యావ్ డన్ అ థెరపీ టు హీల్ పర్ఫెక్ట్లీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 21 days. 21 days is a life cycle of a cell. మామూలుగా సర్జరీ చేయకుండా చేసేది. ఎలా చేస్తారు ఆ థెరపీని? దానికి ఒక మోడాలిటీ ఉంటుంది. ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్స్ తీసేయాలి, వాళ్ళకి ఫస్ట్ అవగాహన కలగజేయాలి. ఇది తప్పకుండా హీల్ అవుతుంది. ప్రతి పాత టాక్సిక్ సెల్ 21 daysలో కొత్త సెల్ వస్తుంది. కాబట్టి పాత సెల్ అక్కడ ఉండదు. సో 21 daysలో కొత్త సెల్స్ వచ్చేసి కొత్త నీ ఉంటుంది అక్కడ. సో తగ్గకపోవటానికి లేదు. కాకపోతే యూ హ్యావ్ టు గివ్ ఇట్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడానికి దానికి మళ్ళీ మొడాలిటీస్ ఉంటాయి. దాన్ని మూమెంట్ లేకుండా చేయాలి. మూమెంట్ ఉంటే సెల్ డివిజన్ అవ్వదు, కనెక్ట్ అవ్వదు, అంటే కట్టేసినట్టు చేయాలి. దాని తర్వాత బోల్డ్ అన్ని బిలీఫ్స్ తీసేయాలి. చాలామందికి ఏంటి, ఇది ఇట్లాగా తగ్గదు, మందు లేకుండా తగ్గదు అనే బిలీఫ్ ఉంటుంది. దాన్ని నోసిబో ఎఫెక్ట్ అంటారు. ఎల్లోపతికి అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏంటంటే మందులు వేసుకుంటేనే మంచిది, తగ్గుతుంది, సర్జరీ చేస్తేనే తగ్గుతుంది అనే అపోహలు ఉంటాయి. నో, బాడీ హ్యాస్ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ. మా అన్నయ్య డాక్టర్ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించేవాడు. 85% సెల్ఫ్ రిజాల్వింగ్, మిగతా 5% ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ బికాస్ ఆఫ్ లో ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ పెరిగితే అవి కూడా ఉండవు. మిగతా 5% యాక్సిడెంట్స్, మిగతా 5 ఇంకా మిక్స్చర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, కల్చర్, స్ట్రెస్, అట్లా మల్టీ ఫ్యాక్టర్ ఇటియాలజీ ఉంటుంది. లైఫ్ విషయానికి వస్తే మీరు ఎన్నో అవార్డ్స్, ఎక్స్పీరియన్సెస్, కౌన్సిలింగ్ అండ్ మెనీ థింగ్స్. సో ఇవన్నీ చూసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంటే మీకేమనిపిస్తుంది, ఒక మనిషి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే అసలు ఏం చేయాలి?
ఏం చేయాలి అంటే బ్రింగ్ ఇన్ లైట్. లైట్ ఈజ్ ద విజ్డమ్, అండర్స్టాండింగ్, క్లారిటీ, contentment, gratitude. This is enlightenment. Once there is light, there is no darkness. సో ఆ గేమ్ చేంజర్ ఏంటి అంటే దాంట్లో గేమ్ చేంజర్ ఏంటంటే when you have that wisdom and understanding about any particular thing or a person or an event or anything, once you have that wisdom, you won't get problems. Antegani you don't have to chase the solutions to problems. You don't get into problem. జస్ట్ అవాయిడ్ ఇట్ No, అండ్ దెన్ the problem doesn't arise because you are with the wisdom. Wisdom is like light. Light is an entity, it is something. You can move it, put it on, put it off. But darkness, you can't do anything with it. You can't drive away darkness. There is only one way to drive away darkness is bring in light. Once there is wisdom, there is understanding, you won't face problems. I don't face problems most of the time. Self-inflicted problems either leave. Because of this wisdom, because I don't perceive it as a problem, I will just change the direction of my thought, change the perspective, change the attitude. You can't change the world, you have to change your understanding. ourselves. Only yourself. You can't make everything look green. Wear green glasses, everything will look green. Simple. ఓకే నాకు ఈరోజు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ నౌ మనం ఎందుకు వచ్చాం ఇంకా వినాలనిపిస్తుంది. అసలు ట్రూలీ మోటివేటెడ్ అంటే లోపటి నుంచి ఆ మోటివేషన్ అంటే కాసేపు ఇంపాక్ట్ అయ్యే మోటివేషన్ కాదు ఇది. ట్రూలీ చాలా ట్రిగరింగ్ పాయింట్స్ చెప్పారు మీరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐఎమ్ సెన్సింగ్ దట్ ఎనర్జీ. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఇంతమంది లైఫ్ చేంజ్ చేస్తున్నారు, మీరు మైండ్ సెట్ చేంజ్ చేస్తున్నారు, అసలు చాలా పెద్ద పని చేస్తున్నారు. మీరున్న హోదా అంటే దీనికి మించిన పెద్ద హోదా ఏం కాదు. వెన్ యూఆర్ చేంజింగ్ సంబడీస్ మైండ్, దట్ ఈస్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్ ఎవర్, నా ఫీలింగ్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్. థ్యాంక్స్ అ లాట్. This is called transformational education. యా, Game changer. ఎస్. ఈరోజు మనం విన్నది ఒక వ్యక్తి జీవన కథ కాదు, ఒక జీవన పాఠం. శాస్త్రం చేతిలో ఉంటే జ్ఞానం దిశ చూపిస్తుంది, సాధన మనసులో ఉంటే జీవితం మారుతుంది. డిగ్రీలు మనకు ఉద్యోగం ఇస్తాయి, కానీ ఆత్మజ్ఞానం మనకు దిశ ఇస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వాలే స్కిల్ స్కూల్కి ప్రాణం, సమాజానికి మార్గం, భవిష్యత్తుకు బలమైన పునాది. ఇది ఇవాల్టి స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం. అంతవరకు నమస్కారం.